చూడయ్యా, విగ్రహాలు దొంగతనమైన కేసులో మన డిపార్ట్మెంట్ వాళ్ళే దొంగతనం చేసిన వారికన్నా ఎక్కువగా సంపాదించారని పేపర్లు వేసి చింపేశారయ్యా. మన డిపార్ట్మెంట్ లోపలికి అంత క్రిమినల్స్ ఉన్నారు. లైట్స్ ఆన్. మన డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరో ఒకరు ఈ ఇల్లీగల్ పనిని చేస్తున్నట్టు అనిపిస్తోంది, లేదా దొంగతనం చేసేవాడికి ఏదో ఒక రకంలో సాయం చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సార్, ఇలాంటి అసంప్షన్కి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా సార్? చెప్తాను. సో రీసెంట్గా జరిగిన రాబరీస్ విషయానికి వస్తే, నంబర్ 1 ట్రైన్ రాబరీ. ఇందులో డబ్బు ఉందని తెలిసిన వాళ్ళు ఆర్బీఐ, రైల్వే, పోలీస్. అవాలా డబ్బు దొంగతనం పోయినట్టు ఇంటెలిజెన్స్ దగ్గర నుండి మనకు న్యూస్ వచ్చింది. దీని గురించి తెలిసిన వాళ్ళు బోత్ ద పార్టీస్ అండ్ పోలీస్. ఫైనల్లీ డబ్లింగ్. దీని గురించి తెలిసిన వాళ్ళు రిలేటెడ్ కల్ప్రిట్స్, పోలీస్. జరిగిన ఈ 3 క్రైమ్లను కామన్ గా ఉన్నది పోలీస్. సో ఖచ్చితంగా ఈ క్రైమ్ కి సంబంధించి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో సాయం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ లో ఎన్నో మందిలో కాప్స్ ఉన్నారు సార్. స్పెసిఫిక్ గా ఒక్కరిని మాత్రం స్పాట్ చేసేది నాట్ పాసిబుల్ సార్. కాస్త సీరియస్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఏంటి కుమ్మరవేల్ సార్, మీకేం అనిపించట్లేదా? దొంగల్ని మొహం చూసి కనిపెట్టచ్చు అంటారు. అది నమ్మేసారి పోలీస్ పనికి వచ్చాను. స్టేషన్లో కూడా అలాగే సార్ అక్యూస్టంతో పట్టుకుని నేను ప్రమోషన్ తీసుకున్నాను. సో డైలీ మన డిపార్ట్మెంట్లోనే ఒక రౌండ్ వేస్తే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టేయవచ్చు కదా? ఖచ్చితంగా సార్. దొంగతనం జరిగిందని హైదరాబాద్కి సంబంధించిన డబ్బుగా ఉంది. సో ఆంధ్రాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ కేసులో క్రైమ్ అనే డిపార్ట్మెంట్, ఎకనామికల్ క్రైమ్ అని మనీ సంబంధించిన డివిజన్స్ మీదే నాకు అనుమానం సస్టైన్ అవుతుంది. అందువల్ల హైదరాబాద్ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క డివిజన్స్లోనూ నేను చెప్పినట్టు అలర్ట్ మెసేజ్ ఇవ్వండి. దిస్ ఇస్ అ వెల్కమ్ ట్రాప్ ఆన్ దిస్ గైస్. రే చాలరా, ఓవర్గా తాగుతున్నావు. ఏదన్నా స్వచ్ఛ భారత్ అని గంగాదేవిని కలుషితం చేయొద్దు అంటున్నారు కదా. స్వచ్ఛ ఓల్డ్ మంక్ అని మందుని కలుషితం చేయొద్దని చెప్పాలరా. ఎత్తిన గ్లాసుని దింపకుండా తాగినా బత్ ఎక్కడూ లేదు బావా. ఎలా ఎక్కుతుందిరా నీకు? హలో, నేను ఓనర్తో మాట్లాడాను. మీరెవరో ఆయన తెలియదంట. పంచకట్నం వాళ్ళంతా అలో చేయకూడదన్నారు. రండి బయటికి నడవండి. ఏంట్రే అన్యాయం? పంచ మన ఊరు డ్రెస్సు అది కట్టుకొని వస్తే బయట పొమ్మంటున్నారు. ఒక్కడు కూడా ఎందుకు ఏమిటని అడగకుండా దిక్కులు చూస్తున్నారు. చొక్కా వేసుకోలేదని గాంధీ తాతని రానివని దేశం ఇది. నువ్వు కూడా చూస్తున్నావుగా, నువ్వెళ్ళి అడుగు. రే చెప్పగానే లేచి వెళ్తున్నావేట్రా? ఏదో పొరపాటు నోరు జారేనరా. నీ గురించి నాకు బాగా తెలుసు. దయచేసి నా మాట విని కూర్చోరా. రే బావా, తాగిన కొద్ది మత్తు కూడా దించేసావు కదరా. రే పెద్ద పెద్ద బారుల్లో ఇవన్నీ సహజమేరా. బారుల్లోకెల్లా మంచి బారని పాట పాడి చెప్తారా ఏంది? ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను అనుకో, మన ఇద్దరిని కొట్టి బయట పంపిస్తాను. నువ్వంతా డిపార్ట్మెంట్ లో ఉన్నావనే పేర్రా, నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. శక్తి, డిపార్ట్మెంట్ కంటే పబ్లిక్ కే బలం ఎక్కువ, తెలుసు కదా. మొన్న బెజవాడలో ఉద్యమం చూసావుగా. రేయ్, డిపార్ట్మెంట్ అంటే గుర్తొస్తుంది. ఆ మాణిక్యాలరావు తీసుకునే జీతం కంటే చాలా ఎక్కువ పని చేస్తున్నాడు బావా. నిన్ను పట్టుకోవడం కోసమే అలర్ట్ మెసేజ్ అనే పేరు మీద ఒక బ్యాంకులో పెద్ద అమౌంట్ కలెక్షన్ అవుతుందని మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాడు. పెద్ద అమౌంట్ వస్తుందంటే ఖచ్చితంగా నువ్వు అక్కడికి వస్తావన్నది వాడి నమ్మకం. నువ్వేదో పెద్ద గజదొంగ అనుకుని వాడు గోర్ఖా వేషం వేసుకుని బ్యాంకు ముందే కాపలా గాస్తూ ఉంటాడు. నేను జేమ్స్ బాండ్ కాబట్టి మొత్తం కనిపెట్టుకున్నాను. నీలాంటి వాడే బ్రిలియంట్ అంటున్నావా? థ్యాంక్స్ బావా. మీరిద్దరు ఎందుకు పనికిరాని రే తెట్టుకురా.